న్యూస్ చూస్తూ ఉన్నాము. బాలయ్యను టార్గెట్ చేశారు చిరు ఫ్యాన్స్. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశిస్తూ బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. సోమవారం హైదరాబాద్లో సమావేశమైన చిరంజీవి అభిమానులు ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా 300 పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వబోతున్నట్లుగా మనకు అప్డేట్స్ అందుతోంది. సో ఎలా ఇస్తారు కంప్లైంట్, ఏం జరుగుతోంది అనేది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఏం జరుగుతోంది అసలు? బాలయ్య చిరు ఫ్యాన్స్ మధ్య ఏం జరుగుతోంది? చిరు ఫ్యాన్స్ కేసులు పెట్టడానికి సిద్ధమైనట్లుగా మనకి అప్డేట్ అందుతోంది. ఏంటి అసలు? మౌనిష, సినీ నటుడు బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన అసెంబ్లీ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై వరుసగా పలు సంఘటనలు జరుగుతా ఉన్నాయి. అయితే నిన్న చిరంజీవి అభిమానులు ఏదైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని వేరు ప్రాంతాల్లో దాదాపు 400 చోట్ల ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న మరుక్షణమే మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మీరు ఆవేశానికి లోను కావద్దు, మనము ఏదైనా చర్చల ద్వారా లేదా శాంతియుతంగా పరిష్కరించుకున్నాం కానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొద్దంటూ ఆయన సూచన చేశారు. అయినా అభిమానులు అయితే వెనక్కి తగ్గలేదు. చివరికి చిరు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వకోకుండా ప్రస్తుతానికైతే శాంతించడం జరిగింది. మౌనిష, సో ఇప్పుడు ఏంటి, 300 పోలీస్ స్టేషన్లో ఒకటేసారి బాలయ్య మీద కంప్లైంట్ ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారు? సో ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఇవ్వబోతున్నట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా గౌరవ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సహా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి వందలాది మంది హాజరయ్యారు. అయితే ఈ బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చిరంజీవి గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడము, అటు చిరంజీవి అభిమానుల మనసు గాయపరిచారు అనే విధంగా వాళ్ళు ఆ మీటింగ్ లో ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటైతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయితే దాదాపు ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 చోట్ల ఫిర్యాదులు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చిరంజీవి వెంటనే అభిమానులతో చిరంజీవి సంప్రదించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన అభిమానులను తిరిగి చిరంజీవి వెనక్కి పిలిపించారు. ఫిర్యాదు చేయొద్దు అంటూ ఆయన సలహా ఇచ్చారు. ప్రస్తుతానికి చిరంజీవి సలహాతో మాత్రమే అభిమానులు వెనక్కి తగ్గారు. అయితే ఇంతటితో వీరు వెనక్కి తగ్గుతారని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి చిరంజీవి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం తప్పితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల మెగా అభిమానులు తీవ్ర కలత చెందారు. తర్వాత మా గుండెలు గాయపడ్డాయి, మా నాయకుడిని అన్ని తర్వాత మేము మా పోరాటం ఎంత దూరమైనా పోరాడతామని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే గౌరవాధ్యక్షుడు రమణ వెంకటస్వామి నాయుడు ఉన్నాడో ఆయన మరో 2 రోజుల్లో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. ప్రస్తుతానికైతే చిరంజీవి ఇచ్చిన సూచనలు సలహాను పాటిస్తున్నాము. అయితే మరో 2 రోజుల్లో మేమైతే ఖచ్చితంగా రోడ్లపైకి వస్తాము, ఖచ్చితంగా కార్యాచరణ దీనిపైన సిద్ధం చేస్తాము. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. మౌనిష, సో కిరణ్, దీనికి సంబంధించి చిరంజీవి రియాక్ట్ అయినప్పుడు ఆయన ఫ్యాన్స్ కి కూడా కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎలాంటి ఆందోళన చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కసారి చిరంజీవి ఏం చెప్పారు, ఆయన ఎప్పుడు చెప్పారు, చెప్పిన తర్వాత కూడా కంప్లైంట్స్ ఇద్దామని ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు నిశ్చయించుకున్నారు? ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాన్ని? మౌనిష, నిన్న ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత దగ్గరలో ఉన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే చిరంజీవి అభిమానులు 2 రాష్ట్రాల అభిమానులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన తర్వాత చిరంజీవి సూచించారు. చిరంజీవి ఫోన్ ద్వారా రవణం నాయుడికి ఫోన్ చేసి ఇది కరెక్ట్ కాదు, మనం శాంతియుత మార్గంలోనే ఒక నిర్ణయం తీసుకోవాలి, మీరు ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయానికి పోవద్దు, పోలీస్ స్టేషన్ లో ఎక్కడ కంప్లైంట్ చేయొద్దంటూ ఆయన సూచించారు. చిరంజీవి సూచనతో వెనక్కి రావడం జరిగింది. వెనక్కి వచ్చిన తర్వాత కూడా మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము ప్రస్తుతానికి తగ్గాము, కానీ బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము మా ఆందోళన తీవ్రతరం చేస్తాము. 2 రాష్ట్రాల్లో తీవ్రతరం చేస్తాము. అయితే మేము చిరంజీవి చెప్పిన మార్గం ప్రకారం మేము చట్టపరమైన మార్గంలోనే ముందుకెళ్తాము. చిరంజీవి అంటే మాకు గౌరవము, మాకు చిరంజీవి గౌరవం ముఖ్యం అంటూ ఆయన అభిమానులు వ్యక్తం చేశారు.
అయితే మేము మా ఆందోళన, మా నిరసన ఏదైతే ఉందో దాన్ని మేము శాంతియుతంగా చేస్తున్నాము. దానికి రాజకీయ రంగు పులుముకోవాల్సిన అవసరం లేదు అంటూనే బాలకృష్ణపై వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ టీడీపీ నాయకుడు, చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా పనిచేస్తారు. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధం లేకుండా ఈవెన్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టా కూడా ఆయన ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇలాంటి సందర్భంలో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మా నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు అమానుషం అంటూ వారు బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తున్నాము చిరు వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ గా మారింది ప్రస్తుతం సిచ్యువేషన్. సో 300 పోలీస్ స్టేషన్లలో, ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కలిపి 300 పోలీస్ స్టేషన్లలో బాలయ్యపై కంప్లైంట్ చేయాలని చిరు అభిమానులు నిశ్చయించుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. సో ఆల్రెడీ ఒక్కసారి మనం బాలయ్య అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఆ వీడియో ఒకసారి చూద్దాం. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జుబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తానే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈ రోజు ఆపారు కాబట్టి మేము ఆగాం. లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ